హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వొకాబులరీ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. డైలీ సిరీస్ మనం చేస్తున్నాము. శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే డైలీ సిరీస్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ తీసుకుని అందులో కొన్ని వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీని మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? అసలు లేట్ చేయకుండా ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్, August 17th అంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ప్రొఫైల్స్ అనే ఒక కాలంలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ చాలా పెద్ద ఆర్టికల్ యాక్చువల్గా. దిస్ ఆర్టికల్ ఈజ్ ఎ వెరీ బిగ్ వన్ and there are many words in this article. I am not going to discuss all the words. I will discuss some important vocabulary. Start చేద్దాం. సో మొబిలైజ్ చేయడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మొబిలైజ్? సో ఎవరినైనా మనం మొబిలైజ్ చేయడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక ప్రాబ్లం వచ్చింది, లేదంటే ఒక చోట వరదలు వచ్చాయి, ఏదైనా ఒక భూకంపం వచ్చింది, ఎర్త్ క్వేక్, వరదలు, ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, వెంటనే ఏం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు? అక్కడున్న కొంతమంది ఆఫీసర్స్ని, లేకపోతే పోలీసుల్ని, లేకపోతే సేఫ్టీ ఆఫీసర్స్ని, వీళ్ళందరినీ కూడా మొబలైజ్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మొబలైజింగ్? మొబలైజింగ్ అంటే ఏంటంటే గ్యాదర్ చేయడం, అసెంబుల్ చేయడం అని రాసుకోండి. అసెంబుల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒక చాలా సీరియస్ ప్రాబ్లం వచ్చింది. వెంటనే ఆ కంపెనీ హెడ్ ఏం చేస్తాడు? అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ అర్జెంటుగా మీటింగ్కి రమ్మని పిలుస్తాడు కదా, దాన్నే మొబలైజ్ చేయడం అంట. సో మొబలైజ్ చేయడం అంటే అసెంబుల్ చేయడం అని రాసుకోండి. మొబలైజ్ చేయడం అంటే అసెంబుల్ చేయడం అనమాట. మై డే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, ల్యాక్ లస్టర్ పాలసీ. సింపుల్గా చెప్తాను, ల్యాక్ లస్టర్ అంటే ఏంటంటే చాలా డల్గా ఉండడం అని అర్థం. వెన్ వీ యూజ్ ద వర్డ్ ల్యాక్ లస్టర్, వీఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు సే సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ డల్, యాక్టివ్గా లేకపోవడం అనమాట. ఓకేనా? సో ల్యాక్ లస్టర్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ. ఇదే హెడ్లైన్స్లో డివాస్టేషన్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. డివాస్టేషన్ అంటే నాశనం అయిపోవడం అమ్మ, డిస్ట్రక్షన్. సో డివాస్టేషన్ అంటే ఒక పెద్ద స్థాయిలో నాశనాన్ని ఏమంటామంటే డివాస్టేషన్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రక్షన్. డివాస్టేషన్ మీన్స్ డిస్ట్రక్షన్. ఓకేనా? ఇక హెడ్లైన్స్లో 3 వొకాబులరీ కంప్లీట్ అయ్యాయి. నేను ఒక పని చేస్తాను, ఈ ప్రొఫైల్లో ఉన్న పర్సన్ ఫోటో కూడా చూపిస్తాను, సో దట్ మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇన్ కేస్ ఏ ఆర్టికల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో క్లారిటీ కోసం ఐఎమ్ ఆల్సో షోయింగ్ ద ఆర్టికల్ ఫోటోగ్రాఫ్. ఓకే, ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆథెంటిక్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది. సో ఆథెంటిక్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒరిజినల్, అసలైన అంటాం మనం. సో ఆథెంటిక్ అంటే అసలు సిసలైన అంటాం, చూస్తారా? ఒరిజినల్. హీ ఈజ్ ద ఆథెంటిక్ క్రియేటర్ ఆఫ్ దిస్ స్టోరీ. సో ఆథెంటిక్ అంటే అసలు సిసలైన, ఒరిజినల్ అంటాం మనం. ఓకే, సో నియో లిబరలిజం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నియో అంటే కొత్త. ఓకే, నియో మీన్స్ న్యూ. సో లిబరలిజం అంటే ఏంటి? ఫ్రీడమ్, స్వేచ్ఛ. లిబరల్ అంటే స్వేచ్ఛ. సో నియో లిబరలిజం అంటే కొత్తగా వచ్చిన మళ్ళీ ఫ్రీడమ్ అని అనుకోవచ్చు. బట్ ఎగ్జాక్ట్గా టెక్నికల్ టర్మ్స్లోకి మనం వెళ్ళట్లేదు, చాలా బేసిక్ లెవెల్లోనే అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. సో నియో అంటే న్యూ అని రాసుకోండి, లిబరలిజం అంటే ఫ్రీడమ్ అని రాసుకోండి. ఇక మీకు ఈ వర్డ్ తెలియాలి, యాంటీ ఇంపీరియలిజం. యాక్చువల్గా ఈ ఆర్టికల్లో ఇలాంటి వర్డ్స్ చాలా వస్తాయి మనకి, లైక్ దెర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాలజీస్. ఓకే, సో ఇంపీరియలిజం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంపీరియల్ అంటే ఏంటో తెలియాలి. ఇంపీరియల్ అంటే ఏంటంటే విపరీతమైన అధికారం కలిగి ఉండడం, రాయల్. రాయల్ అంటే వెరీ పవర్ఫుల్ అనమాట, రాయల్ అంటాం మనం. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మనం ఇంపీరియల్ రూల్ అంటాం కదా, అలా. సో పవర్ఫుల్ అనమాట, రాయల్. యాంటీ అంటే ఏంటి? ఆపోజిట్. సో యాంటీ ఇంపీరియలిజం అంటే అగెయినిస్ట్ రాయల్ అని రాసుకోవచ్చు. యాంటీ ఇంపీరియలిజం అంటే అగెయినిస్ట్ రాయల్ అని రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్ అంటే అనుకోకుండా అంటాం, అన్ప్రిపేర్డ్. నేను నిన్న సడన్గా అప్పటికప్పుడు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. దాట్ వాస్ ఏ ప్రెజెంటేషన్ దట్ ఐ గేవ్ ఆఫ్ గాడ్. సో ఆఫ్ గాడ్ అంటే అన్ప్రిపేర్డ్, నేను సిద్ధంగా లేను యాక్చువల్గా. అన్ఎక్స్పెక్టెడ్ అని కూడా రాసుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ లేదా అన్ప్రిపేర్డ్ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ ఐఎమ్ క్లియర్.
ఇక వ్యాలిడేట్ చేయడం అంటే సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఒప్పుకోవడం అమ్మ, దాన్ని రికగ్నైజ్ చేయడం అనమాట. సో వెన్ వి యూజ్ ద వర్డ్ వ్యాలిడేట్, ఇట్ మీన్స్ యూ రికగ్నైజ్ సంథింగ్, యూ యాక్సెప్ట్ సంథింగ్, యూ రికగ్నైజ్ సంథింగ్, దట్ ఈస్ కాల్ వ్యాలిడేటింగ్ సంథింగ్, దట్ ఈస్ కాల్ వ్యాలిడేటింగ్ సంథింగ్, ఒప్పుకోవడం అనమాట. అండర్మైన్ చేయడం అంటే తెలుసు కదమ్మా, దేన్నైనా కూడా తక్కువ అంచనా వేయడం. డోంట్ అండర్ ఎస్టిమేట్ అంటాం కదా, సో డోంట్ అండర్మైన్ అంటాం. అండర్మైన్ అన్న అండర్ ఎస్టిమేట్ అన్న ఒకటే అని చెప్పచ్చు, లేదంటే దాని వాల్యూని మనం తగ్గించడం అని కూడా అంటాం. అండర్మైన్ చేయడం అంటే రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్, రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్, రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ అంటాం, దాన్ని అండర్మైన్ చేయడం అంటాం. ఇక ఫియర్స్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయి. ఒక మీనింగ్ ఏంటంటే చాలా కోపం అన్న మీనింగ్ వస్తుంది, బలం స్ట్రాంగ్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఓకేనా, స్ట్రాంగ్ అని రాసుకోండి, యాంగ్రీ అని కూడా రాసుకోండి. ఫియర్స్, ఫియర్స్ అంటే బలం లేదా కోపం అన్న మీనింగ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, స్టాన్స్ అన్న వొకాబులరీ అయితే కనిపించింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్టాన్స్? స్టాన్స్ అంటే ఒపీనియన్. మన అందరికీ కూడా కొన్ని విషయాల మీద ఒపీనియన్ ఉంటుంది. జస్ట్ ఒక 1 day బ్యాక్, నిన్న మార్నింగ్ ఒకరు అడిగారు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద, అంటే ఏదైతే డాగ్స్ ఇష్యూ అవుతుందో, సో ఈ వీధి కుక్కలకు సంబంధించిన ఇష్యూ మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా. సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద నీ స్టాన్స్ ఏంటని ఒకరు అడిగారు. సో స్టాన్స్ అంటే ఒపీనియన్. ఓకే, స్టాన్స్ మీన్స్ వాట్? ఒపీనియన్ అనమాట. సో యాంటీ సెమిటిజం, బేసికల్గా చెప్పాలంటే సెమిటిజం అంటే జూయిజం అమ్మ, అంటే జూయిజం. జూస్ అంటే చాలా ఇష్టం ఉండే వాళ్ళని, ఇష్టం ఉండడాన్ని జూయిజం అంటాం. యాంటీ అంటే ఏంటంటే ఎగెయినిస్ట్ అమ్మ. సో జూస్ అంటే ఇష్టం లేకపోవడాన్ని ఏమంటామంటే యాంటీ సెమిటిజం అంటాం. జూస్ అంటే అస్సలు ఇష్టం లేకపోవడాన్ని ఏమంటామంటే యాంటీ సెమిజం అంటాం, యాంటీ సెమిజం అంటాం. నేను చెప్పినట్టు ఈ ఆర్టికల్ యాక్చువల్గా చాలా పెద్ద ఆర్టికల్, చాలా వొకాబులరీ వచ్చాయి ఇందులో. ఎపిటైట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆకలి అంటాము, హంగర్ అంటాము. ఇంకొకలా చెప్పాలంటే ఎపిటైట్ అంటే ఏంటంటే కోరిక, డిజైర్ అని కూడా అంటాం. ఎపిటైట్ అంటే ఆకలి, హంగర్ లేదా కోరిక, డిజైర్ అని కూడా పిలవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం చూసుకుంటూ వెళ్తే చూడండి, ఎగ్జాస్పరేషన్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. మరి నేను మీకు హోంవర్క్ ఇవ్వకపోతే ఎలాగా? హోంవర్క్ నెంబర్ 1 ఎగ్జాస్పిరేషన్. సో ఎగ్జాస్పిరేషన్ అనే వొకాబులరీ మీనింగ్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయండి. అంతేకాకుండా ఎగ్జాస్పిరేషన్ అనే వర్డ్తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. ఓకే, అది హోంవర్క్ నెంబర్ 1. హోంవర్క్ నెంబర్ 2 ఏంటంటే టెపిడ్. టెపిడ్ అన్న వొకాబులరీ మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. దాంతో ఒక ఎగ్జాంపుల్ కూడా కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేయండి. ఇక రైవల్ అంటే నేను చెప్పేస్తాను, మీ అందరికీ కూడా తెలిసిన వర్డే ఎనిమీ. సో రైవల్ అంటే ఎవరమ్మా? శత్రువు లేదా ఎనిమీ అంటాం మనం. ఓకే, ఆల్రెడీ నేను మీకు 2 words హోంవర్క్గా ఇచ్చాను, రైట్? ట్రెజెక్టరీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రెజెక్టరీ? సో ట్రెజెక్టరీ అంటే ఏంటంటే మనం వెళ్ళే డైరెక్షన్ ఏమంటామంటే ట్రెజెక్టరీ అంటాం. మనం ఏ డైరెక్షన్లో అయితే వెళ్తామో ఆ డైరెక్షన్ ఏమంటాం? ట్రెజెక్టరీ అంటాం. ఓకే, ట్రెజెక్టరీ అంటాం. ఐ ఫర్గాట్ టు టెల్ యూ దిస్, ఆల్రెడీ నేను అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఈ విషయాన్ని ఒకసారి తెలియని వాళ్ళ కోసం అలాగే తెలిసిన వాళ్ళ కోసం చెప్పాలి, గుర్తు చేయాలి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ నుంచి ఒక బ్యూటిఫుల్ ఆఫర్ అనేది మనం 2 days బ్యాక్ అనౌన్స్ చేయడం జరిగింది. August 15th మార్నింగ్ మనం ఈ అనౌన్స్మెంట్ చేసాము. 48 hours మాత్రమే ఈ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పాము. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 15-20 minutes లేదంటే 30 minutes, అంటే అరౌండ్ 9-9:30 వరకే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. తర్వాత క్లోజ్ అవుతుంది. 70% డిస్కౌంట్ అనేది ప్రతి కోర్స్కి మనం ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఆపర్చునిటీ అమ్మ, ఇది హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కాంబో కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం జరిగింది 999 రూపీస్కి. కాంబో కోర్స్ అంటే ఏంటంటే చాలామందికి తెలియదు, అడుగుతున్నారు నన్ను. కాంబో కోర్స్ అంటే ఏంటంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఉన్న అన్ని కోర్సెస్ కలిపి మనం కాంబో కోర్స్లో పెడతామన్నమాట. అంటే కాంబో కోర్స్ తీసుకున్న స్టూడెంట్ ఇంకా ఏ కోర్స్ తీసుకోకర్లేదు. కాంబో కోర్సులో కానిస్టేబుల్కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది, మాక్ టెస్ట్లు ఉంటాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది, మాక్ టెస్ట్లు ఉంటాయి. అలాగే ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్, ఎల్ఐసి, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో, హైకోర్ట్, ఎస్ఎస్సి, ఎంటీఎస్. అంటే కాంబో కోర్స్ తీసుకున్న స్టూడెంట్ ఇంకా ఏ
ఇతర కోర్స్ కూడా తీసుకోకుండా అన్ని కోర్సెస్ కలిపిన కోర్సే కాంబో కోర్స్. కాంబో కోర్సు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది, కాంబో కోర్సులో ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఉంటుంది, కాంబో కోర్సులో డిస్క్రిప్టివ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే కాంబో కోర్సులో లేనిదంటూ ఉండదు అనమాట. అది మనం లైఫ్ టైం ఆఫర్ ఇవ్వడం జరిగింది. అంటే లైఫ్ టైం అంటే ఏంటో కూడా కొంతమంది అడిగారు. లైఫ్ టైం వెలిడిటీ అంటే ఒకసారి ఆ కోర్స్ పర్చేస్ చేస్తే ఆ వెలిడిటీ ఎక్స్పైర్ అయిపోవడం అంటే ఉండదు. అది 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్ కాదు, లైఫ్ టైం ఉంటుందన్నమాట. అది మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేయడం జరిగింది. సో జనరల్గా చాలామంది ఏంటంటే 3 months కోర్స్ 6 months కోర్స్ తీసుకుంటూ ఉంటారు. వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత తర్వాత అమౌంట్ పే చేసి కోర్స్ని మళ్ళీ పర్చేస్ చేసుకోవడంలో అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది. కాంబో కోర్స్ ఒకసారి తీసి పెట్టేసుకుంటే ఇక మీకు లైఫ్లో మళ్ళీ ఇంగ్లీష్కి అమౌంట్ అనేది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఓకేనమ్మా. సో ఈ ఆఫర్ అనేది మనకి మ్యాక్సిమం ఈరోజు మార్నింగ్ 9-9:30 వరకే ఉంటుంది. తర్వాత ఆఫర్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. సో ట్రజెక్టరీ అంటే ఏంటంటే చెప్పాను కదా, ట్రజెక్టరీ అంటే డైరెక్షన్ అనమాట. సెంట్రిజం అంటే సింపుల్గా చెప్తా వినండి. జనరల్గా పొలిటికల్ ఐడియాలజీలో 2 రకాలు ఉంటాయి, రైట్, లెఫ్ట్ అని. న్యూట్రల్గా ఉండడాన్ని ఏమంటామంటే సెంట్రిజం అంటాం. సింపుల్గా చెప్పాలంటే న్యూట్రల్గా ఉండడాన్ని ఏమంటామంటే సెంట్రిజం అంటాం అనమాట. తర్వాత చూడండి, రీనేషనలైజేషన్. ఇది పెద్ద వొకాబులరీ ఏం కాదు. సో నేషనలైజేషన్ అంటే దేశానికి సంబంధించిన భావజాలాలు కలిగి ఉండడం. అంటే మళ్ళీ అనమాట. ఇది పెద్ద వొకాబులరీ ఏం కాదు. సో ఎలా చెప్పచ్చు అంటే రీనేషనలైజేషన్ అంటే బ్రింగ్ బ్యాక్ ద ప్యాట్రియాటిజం, నీకున్న దేశభక్తిని మళ్ళీ తిరిగి తీసుకురావడాన్ని రీనేషనలైజేషన్ అంటాం. ఓకేనా, రీనేషనలైజేషన్ అంటాం. ఓకే, సో ఈ ఆర్టికల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే మనం డిస్కస్ చేసుకుంటాము. తర్వాత వొకాబులరీ చూడండి, వెహిమన్స్ అన్న వర్డ్ వాడారు. వెహిమంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంటెన్స్లీ అంటాం. ఇంటెన్స్లీ అంటే ఏంటంటే చాలా తీవ్ర స్థాయిలో అంటారు కదా, తీవ్రంగా. దాన్నే మనం డీప్లీ అని కూడా అంటాం. దాన్నే మనం ఏమంటాం, డీప్లీ అని కూడా అంటాం. ఓకే, సో ఇంటెన్స్లీ అన్నా, వెహిమెంట్లీ అన్నా, డీప్లీ అన్నా కూడా ఒకటేనన్నా. ఇక తర్వాత ఎన్క్యాంప్మెంట్ అన్నారు. బేసికల్గా చెప్పాలంటే ఎన్క్యాంప్మెంట్ అంటే ఏదైనా ఒక షెల్టర్లో ఉండడం అనమాట. షెల్టర్ అని రాసుకోండి, షెల్టర్. క్యాంప్ అంటాం కదా, మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు క్యాంప్లో ఉంటాం కదా, అలా. సో క్యాంప్ కానీ షెల్టర్ కానీ అంటాం, ఎన్క్యాంప్మెంట్ అంటాము. ఇక ఎక్సాసర్బేట్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది చూడండి. ఎక్సాసర్బేట్ అంటే ఏంటంటే ఆల్రెడీ కొంచెం మైనస్లో ఉన్నదాన్ని ఇంకా పాడు చేయడాన్ని ఏమంటామంటే ఎక్సాసర్బేట్ అంటాం. సో ఎక్సాసర్బేట్ అంటే మేక్ వర్స్. ఆల్రెడీ మైనస్లో ఉన్నది ఇంకా పెద్దగా మైనస్ అయిపోయింది అనుకోండి, అది చెప్పడానికి ఏమంటామంటే ఎక్సాసర్బేట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మేక్ వర్స్ అనమాట. సాలిడారిటీ అనే బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చిందమ్మా. యూనిటీ, అందరూ ఒకే మాట మీద కలిసి ఉండడాన్ని, ఒప్పుకోవడాన్ని ఏమంటామంటే సాలిడారిటీ అంటాం. యూనిటీ అని రాసుకోండి. సాలిడారిటీ మీన్స్ యూనిటీ అని రాసుకోండి. చాలా మంచి వర్డ్స్ అయితే వచ్చాయి కదా. ఇక హాస్టిలిటీ అంటే ఏంటంటే నన్ను చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాస్టిలిటీ? శత్రుత్వం అమ్మ, ఎనిమిటీ. హాస్టిలిటీ అంటే ఏంటంటే శత్రుత్వం, ఎనిమిటీ. ఇందాక హోంవర్క్ నెంబర్ 1 ఎగ్జాస్పరేషన్ అంటే ఏంటో మిమ్మల్ని కనుక్కోమన్నాను. హోంవర్క్ నెంబర్ 2 టెపిడ్ అంటే ఏంటో మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాను. హోంవర్క్ నెంబర్ 3 ఇస్తున్నాను, ల్యాంపూండ్. సో ల్యాంపూండ్ అనే వొకాబులరీ మీనింగ్ ఏంటో కనుక్కోండి. ఈ వర్డ్తో ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో నేను మీకు ఈరోజు ఇవ్వాల్సిన 3 వొకాబులరీ హోంవర్క్ కూడా చక్కగా కంప్లీట్ అయింది. సో నాకు తెలిసి ఈ ఆర్టికల్లో ఉన్న మ్యాక్సిమం వర్డ్స్ మనం కవర్ చేసుకున్నాం. ఇంకొక 6-7 వర్డ్స్ ఉన్నాయంటే ప్యారలైజ్ చేయడం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వీక్ చేయడం అమ్మ, వీకెండ్ చేయడం. సో ఎవరినైనా కూడా మనం వీకెండ్ చేయడాన్ని ఏమంటాం, బలహీనపరచడం అంటాం, చూసారా. సో బేసికల్గా పారాలసిస్ అంటే మనం నడవలేము, మూవ్ అవ్వలేమన్నమాట. సో ప్యారలైజ్ చేయడం అంటే ఎవరినైనా కూడా బలహీనపరచడం అనమాట. ఓకే, ఫ్యాటల్ అంటే డెత్కు సంబంధించమ్మా, మరణానికి సంబంధించిన దాన్ని ఏమంటామంటే ఫ్యాటల్ అంటాం. ఫ్యాటల్ అంటే మరణానికి సంబంధించిన దాన్ని ఏమంటామంటే ఫ్యాటల్ అంటాం. ఇక వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్ట్రాడిల్? స్ట్రాడిల్ అంటే ఏంటంటే స్టాప్ అని రాయండి. ఏదైనా ఒక పని జరగకుండా ఆపడాన్ని ఏమంటామంటే స్ట్రాడిల్ అంటాం. స్ట్రాడిల్ అంటే స్టాప్ అని రాయండి. ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పనా మీకు స్ట్రాడిల్ అంటే ఏంటో? ఏదైనా ఒక ఇష్యూలో మనం
ఏదో ఒక ఒపీనియన్ తీసుకోకుండా మధ్యలో ఉండిపోవడం అనమాట. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, గణేష్. వాళ్ళిద్దరికీ గొడవ జరిగింది. శ్యామ్ నీ ఒపీనియన్ ఏంటో చెప్పన్నారు. నేనేమన్నాను, నేను రమేష్కి సపోర్ట్ చేయను, గణేష్కి సపోర్ట్ చేయను, మధ్యలో ఉండిపోతాను, న్యూట్రల్గా ఉండిపోతానంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే స్టాండ్ తీసుకోపోవడం అని రాయండి. స్టాప్ అని రాయడం కంటే స్ట్రాడిల్ అంటే ఏంటంటే నాట్ టేకింగ్ ఎనీ స్టాండ్. ఎటువంటి స్టాండ్ తీసుకోపోవడాన్ని ఏమంటామంటే స్ట్రాడిల్ అంటామమ్మ. ఎటువంటి స్టాండ్ తీసుకోపోవడాన్ని ఏమంటామంటే స్ట్రాడిల్ అంటాం. ఓకే, ఎలియనేట్ చేయడం అంటే ఏంటంటే సపరేట్ చేయడం అని రాయండి. దూరం చేయడం, సపరేట్ చేయడం. నాకు నా ఫ్రెండ్స్కి గొడవ జరిగింది, వాళ్ళందరూ కూడా నా మీద కోపంతో నన్ను సపరేట్ చేసేసారు, నన్ను దూరం చేసేసారు, దూరం పెట్టేశారు. సో ఎలియనేట్ చేయడం అంటే ఏంటంటే దూరం చేయడం లేదా సపరేట్ చేయడం అని రాయండి. ఇక ఓవర్వెల్మింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కన్ఫ్యూజింగ్ అని రాయండి. చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేదాన్ని ఏమంటామంటే ఓవర్వెల్మింగ్ అంటాం. అంటే ఎగ్జైట్మెంట్ మరీ ఎక్కువ అయిపోయినప్పుడు కూడా ఓవర్వెల్మింగ్ అంటాం. అది ఆనందంతో కానీ, ఆశ్చర్యంతో కానీ, బాధలో కానీ. సింపుల్గా ఓవర్వెల్మింగ్ అంటే కన్ఫ్యూజింగ్ అని రాయండి. అన్టెనబుల్ అంటే చాలా బలంగా, చాలా వీక్గా ఉన్న, వీక్ అని రాయండి. అన్టెనబుల్ అంటే వెరీ వెరీ వీక్. ఓకేనా. కెటాస్ట్రోఫిక్ అంటే నాశనం అమ్మ, డిస్ట్రక్షన్. ఇందాక స్టార్టింగ్లో మీకు వర్డ్ కూడా వచ్చింది కదా, సేమ్ వర్డ్ వచ్చింది. సో కెటాస్ట్రోఫిక్ అంటే ఏంటంటే నాశనం అయిపోవడం అమ్మ, డిస్ట్రక్షన్ అని రాసుకోండి. రైట్. నేను మ్యాక్సిమం 10 minutes లోపలే వీడియో చేద్దామని ట్రై చేస్తున్నా కానీ 10 minutes దాటిపోతుంది కదా ప్రతిరోజు. సరే, అంటే ఏం లేదు, ఎక్కువసేపు వీడియో చేసినా కూడా చూడడానికి స్టూడెంట్స్కి టైం ఉండదని నేను అనుకుంటున్నాను. అందుకే మ్యాక్సిమం 10 minutes లోపల ట్రై చేస్తున్నా కానీ మిస్ అవుతుంది. బట్ దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఇక ఈరోజు August 17th సంబంధించిన శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈరోజు నేను చెప్పిన వర్డ్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. బుక్లో అయితే నీట్గా రాసుకోండి. ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి వొకాబులరీకి. రెగ్యులర్గా కానీ మీరు ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ఏం లేదు, ఒక 10-15 నిమిషాలు కూర్చొని మీరు ఈ వీడియో చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఎలా కాదనుకున్న ఒక మినిమం ఒక 15 నుంచి 25 వర్డ్స్, అరౌండ్ 20 అనుకోండి, పోనీ కనీసం 20 వొకాబులరీ అయితే మనం చక్కగా నేర్చుకోవచ్చు. అలా ప్రతిరోజు కొన్ని వర్డ్స్ నేర్చుకుంటే కొన్ని మంత్స్కి ఏమవుతుందంటే ఎక్కువ వర్డ్స్ మనం చక్కగా చదువుకునే ఎగ్జామ్కి వెళ్ళాలి. వొకాబులరీ చదువుకోకుండా ఎగ్జామ్కి వెళ్తే ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. సరే, సో ఏదేమైనా కూడా August 17th శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. అండ్ నేను చెప్పినట్టు 3 words ఇచ్చాను, టెపిడ్, అలాగే ఇంకొక 2 words కూడా ఇచ్చాను, ల్యాంపూండ్, అలాగే ఎగ్జాస్పిరేషన్. ఆ 3 wordsతో మంచి ఎగ్జాంపుల్స్ అయితే రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎప్పటిలాగే శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. యువర్ ఫీడ్బ్యాక్ విల్ గివ్ మీ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఎనర్జీ. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకి వొకాబులరీ ఇంపార్టెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే వాళ్ళకి వీడియో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ సెషన్లో కలుస్తాను. ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ సండే.